మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన రికార్డు క్రియేట్ చేయడం కాదు, ఆయన పేరు మీదే రికార్డులు ఉంటాయి. ఆంధ్ర రీజన్ లో 440 షోలకి 405 షోలు ఫుల్ అవడము, 4 సార్లు 2 మిలియన్ క్రాస్ చేసిన వింటేజ్ సీనియర్ హీరోల్లో మెగాస్టార్ నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీర, ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్. మెగాస్టార్ అంటే ఒక విద్వాంసం, మెగాస్టార్ అంటే ఒక ఎమోషను, మెగాస్టార్ అంటే ఒక పవర్. ఆ పవర్ తోనే 3 రోజుల సంక్రాంతి కలెక్షన్స్ లో 180 కోట్లు క్రాస్ చేశారు. డే 1 చూసుకున్నట్లయితే 84, 2 డేస్ కి 120 కోట్లు, 3 డేస్ కి 180 కోట్లు కలెక్ట్ చేసి నా భూతో నా భవిష్యత్తు అని సీనియర్ లో రికార్డ్ క్రియేట్ చేసిన మెగాస్టార్ గారికి మనం సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే అలనాటి హీరోలు ఉన్నారు. ప్రేమ అంటే ఏంటి, ఎమోషన్ అంటే ఏంటి అని కంటతడి పెట్టించేసేవారు. నందమూరి తారక రామ గారు అవ్వచ్చు, నటశేఖర్ కృష్ణ గారు అవ్వచ్చు, శోభన్ బాబు గారు అవ్వచ్చు, కృష్ణ రాజు గారు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ యాక్టింగ్ తో మనుషుల్ని పేదా చేసేసారు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారి తరం వచ్చే టైంకి డాన్స్ అంటే ఇది, ఫైట్స్ అంటే ఎలా ఉండాలి, ఎమోషన్ అంటే ఎలా ఉండాలి, ఎలివేషన్స్ అంటే ఎలా ఉండాలి నిరూపించి ఇప్పటి కుర్రకారికి ఆయన బాట వేసి వదిలేశారు. ఏదేమైనా మెగాస్టార్ గారు ఒక్కసారి రంగంలోకి అడుగు పెడితే చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో అన్నట్టుగానే రికార్డులు క్రియేట్ అవుతూ ఉంటాయి. మనశంకర్ వరప్రసాద్ కి ముందు వెనక చాలా సినిమా రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ ప్లేస్ లో మనశంకర్ వరప్రసాద్ గారే నిలబడ్డం రియల్ కంబ్యాక్ అంటే మనశంకర్ వరప్రసాద్ అని చెప్పొచ్చు. చిరంజీవి గారికి మట్టుగా ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలుసు, ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసు. మెగాస్టార్ గారి పవర్ ఏంటి, మెగాస్టార్ గారి గ్రేస్ ఏంటి, అని కామెడీ టైమింగ్ ఏంటి అనేది పర్ఫెక్ట్ గా మెగాస్టార్ గారు నిరూపించుకున్నారు. మెగాస్టార్ గారు కామెడీ వదలవలసిన అవసరం లేదు, డాన్సులు వదలవలసిన అవసరం లేదు. ఆయన కామెడీ టైమింగ్, ఆయన డాన్సులు, ఆయన గ్రేస్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఆయన ఎంత వరకు మనకి ఎంటర్టైన్మెంట్ అందింతే మనం అంతా ఆనందించాలి. కానీ ఆయన క్వశ్చన్ చేసే హక్కు కానీ ఆయన విమర్శించే అధికారం కనుక మనకి లేదు. మరి మెగా ఫ్యామిలీకి మూల స్తంభంగా, టాలీవుడ్ కి ఒక పిల్లర్ గా నిలబడిన మెగాస్టార్ గారు సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఇచ్చి బ్రేక్ ఈవెన్ కేవలం 5 రోజుల్లోనే ఫినిష్ చేసుకుంటున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది. మరి 300 కోట్ల క్లబ్ లో ఎంటర్ అవుతున్నారు. సో 300 కోట్ల క్లబ్ నుంచి 500 కోట్ల క్లబ్ లో ఎంటర్ అవుతారా లేదా అనేది మరి ప్రజలు నిర్ణయిస్తారు. మరో రివ్యూ కలుద్దాం. మరి ఇదే ఎక్కడికైనా రుచిత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గూస్ బంప్స్ రివ్యూ కలెక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.